కళలు వచ్చాయి. కానీ పిచ్చి పిచ్చి కళలు కాదు, దేవుని ప్రణాళికలన్నిటినీ అతడు దర్శనాలుగా చూశాడు కళలో. కారణం, అతడు దేవుని వాక్యంతో తన మనసు నింపుకున్నాడు కాబట్టి, చెడుతనములో చేరకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించేవాడిగా చిన్న వయసులోనే ఉన్నాడు కాబట్టి దేవుడు తన ప్రణాళికలన్నీ తనకు తెలియచేశాడు. కానీ ఈరోజు మనుషులు రాత్రంతా ఆ సెల్ ఫోన్ గెలుకుతూ ఆ శ్లోక వార్తలు, కొంతమంది ఆ పనికి మాలిన బొమ్మలు, వాటి పేరు చెప్పడం కూడా సిగ్గుచేటు. దేవుని బిడ్డలకి అవి ఎంత మాత్రమూ తగదు. అలాంటివి మీరు చూస్తూ పడుకుంటే పిచ్చి కళలు గాక మరే కళ్ళు వస్తాయి చెప్పండి? విస్తారమైన పనుల వలన స్వప్నము పుట్టును. ఆ రోజంతట్లో నువ్వు ఏది ఆలోచిస్తున్నావో, ఏ పని చేస్తున్నావో అదే మళ్ళీ ఆ భయము, ఆ ఆందోళన అదే మళ్ళీ కళ్ళలోకి వస్తుంది. అందుకనే మీరు పడకలకి వెళ్ళకముందే దేవుని సన్నిధిలో మీ మనసులో ఉన్నదంతా కొమ్మరించేసి, ప్రభా నీతో చెప్పేసుకున్నానయ్యా, నేను పడకెళ్తున్నాను అని ఆయన ఒడిలో పడుకున్నట్టుగా ఆయన్ని ఆనుకుంటే మనం హాయిగా నిద్రపోతాం, ఫ్రెష్గా నిద్రలేస్తాం. ఈ రోజు నుంచి అది చేయండి. మరి ఇక లేచారు కదా, మంచం దిగారా? కొంతమంది లేచిన తర్వాత కూడా మళ్ళీ సోమరితనంగానే ఉంటారు. గబగబా చకచక కాలకృత్యాలు తీర్చుకొని ఏంటండి, ముఖ్యంగా దేవుని వాక్యంతో మన మనస్సును నింపుకోవటం, ప్రభువుకు థ్యాంక్స్ చెప్పటం, ఇంకో రోజు వచ్చినందుకు అడకల మీదే ప్రారంభించవచ్చు. దేవా నీకు వందనాలు, మరొక రోజు ఇచ్చావని ప్రభువును స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దినచర్యను ప్రారంభిస్తే దీవించబడతారు. 11 రోజులుగా లేక 12 రోజులుగా ఈ అనుదిన ధ్యానాలు మీకు అందిస్తున్నాం. మీలో కొంతమంది మాకెంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. మిగిలిన వాళ్ళు వీక్షిస్తున్నారా లేదా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చూస్తుంటే కామెంట్స్ పంపించండి. అప్పుడే కదా మాకు తెలుస్తుంది మరింత ప్రోత్సాహకరంగా కంటిన్యూ చేయడానికి సహకరించిన వారు ఉంటారు. ఇవాళ 12వ కీర్తన ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములు, మరొక రోజు మాకు ఇచ్చినందుకే వందనములు. గత రాత్రి అంతా కాపాడిన ఆయన, ఎంతోమంది మరణించి ఉండగా, ఎంతోమంది యాక్సిడెంట్ల మూలంగా, రోగాల మూలంగా, ఎంతో అలజడుల్లో ఉండి, నిద్రలేమిలో ఉండి, నిస్సహాయ స్థితిలో అభాగ్యులుగా ఉన్నవారు మా చుట్టూ ఎందరో కనబడుతుండగా మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, సుఖ నిద్రను బట్టి నీకు వందనములు. ఈ రోజులో నాయన నీ కొరకు బ్రతకాలని, నీ నామాన్ని మహిమపరచాలని, నీ కృప కొరకు వేరుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థనతో ముందుకు సాగుతుండగా ఈ రోజంతటిలో నీవు తోడున్నట్లు నీ మాటలు మాకు దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు కీర్తనలు 12వ అధ్యాయంలో అష్టమ శృతి మీద పాడదగినది అని దానికి ఇచ్చారు. దావీదు కీర్తన ప్రారంభంతోనే యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారు ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు అని మొదలు పెట్టిందే దేవా నాకు సహాయం చేయి, ఏంటో నా బతుకు నాకు అర్థం కావటం లేదు ప్రభా. మళ్ళీ తెల్లారిందయ్యా, ఎక్కడ చూసినా భక్తి లేని వాళ్ళే కనబడుతున్నారు. ఇంటిలోనూ అలాగే ఉన్నారు, వీధిలోనూ అలాగే ఉన్నారు, ఆ పనిలోనూ అలాగే ఉన్నారు. ఎవరిని చూసినా విశ్వాసులు అన్నవాళ్ళు కనబడటం లేదు. అందరూ మోసాలు చేసేవాళ్ళు, ఇచ్చకపు మాటలు మాట్లాడేవాళ్ళు, ఒట్టొట్టి మాటలు మాట్లాడేవాడు, లేనిపోని ప్రేమ కనపరిచేవారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళే ఉన్నారు. వీళ్ళ మధ్యలో నేను ఎట్ట బ్రతకమంటావు? నేను ఒక్కడిని నిన్ను నమ్ముకున్నాను కాబట్టి అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా నీ యందు విశ్వాసంతో బ్రతుకుతున్నా. కానీ నా చుట్టూన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అలా లేరు కాబట్టి నాకు వాళ్ళకి ఘర్షణ కలుగుతుంది. వాళ్ళతో నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నేను ఒక్కడే ఇలా ఉన్నాను, నేను ఒక్కడే
కొంతమంది ఎప్పుడు ఇలాగే అడుగుతుంటామండి, నేను ఒక్కడనే బాధపడుతున్నాను, నాకు ఒక్కడికే నువ్వు ఇవ్వలేదు, నాకెందుకు ఈ స్థితి అంటుంటాం కదండి. నేను ఒక్కడనే మనసాక్షిని కాపాడుకుంటున్నాను, నేను ఒక్కడనే ప్రార్థన చేసుకుంటున్నాను అని కూడా అనుకుంటుంటారు కొంతమంది. నాలాంటి విశ్వాసాలు ఇంకెవరు లేరు అని ఒకలాంటి స్వనీతితో, స్వీయ పరితాపంతో ఒకలాంటి నిరుత్సాహం కూడా వచ్చేస్తుంది. ఏలియా లాంటి వాడికి అలాంటి నిరుత్సాహం వచ్చేసింది. నేను ఒక్కడనే రోషం కలిగిన వాడిని విన్నాను అని. చూస్తారా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. పొద్దున్నే బైబిల్లో తీస్తారా అండి? 4 ముక్కలు వినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? పోనీ వినండి 14వ వచనం, 19:14 అండి. అందుకు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతి యెహోవా అది ఒక దేవుడునగు యెహోవా కొరకు సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొక్కడును మాత్రమే మిగిలి ఉన్నాను. అందుకే వారు నా ప్రాణాన్ని తీసేయాలనుకుంటున్నారు, నన్ను చంపేయి అన్నట్టు నిరుత్సాహపడిపోయాడు. అందుకు ప్రభు ఏమన్నాడు తెలుసా? 18వ వచనంలో, ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు అనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు. నువ్వు అక్కడవే కాదు ఏలియా, ఇంకా నీలాగే నాకు భయపడేవారు, నన్ను ఆరాధించేవారు, లోకాన్ని నమ్మని వారు 7,000 మంది ఉన్నారు. ఇంకా 7,000 మంది నా కొరకు మిగిలి ఉన్నారు. నువ్వు 7,001వ వాడివి అనగానే ఏంటండి, మనం ఒక్కరమే ఉంటే ఎప్పుడు బిక్కుమంటుంటుంది. ఎవరైనా తోడు ఉండాలని కోరుతున్నాం. ప్రార్థించేవాడు తోడు ఉండాలి. పనికిమాలినోడు తోడు ఉంటే ఎట్ట కుదురుద్ది? ఏంటండి, దేవుని కొరకు బ్రతకాలనుకునే వారికి, అదే ఆసక్తి కలిగిన వారితో సహవాసం ఉండాలి. అందుకే మనం దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. అందుకే పౌలు తిమోతితో అన్నాడు, యవనేచ్ఛల నుంచి పారిపో, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ఎవరితోటి? ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నీ సహవాసం ఉండాలి. వారితో నువ్వు కలిసి ప్రార్థన చేయాలి, వారితో నీ హృదయాలను షేర్ చేసుకోవాలి. అప్పుడు నీకు, నేను ఒక్కడనే కాదు, నాలా బాధలు పడేవాళ్ళు ప్రభు కొరకు చాలామంది ఉన్నారు, నాలా ప్రభు కొరకు జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు, నా కష్టాల కంటే మరెన్నో కష్టాలు పడేవారు ఎందరో ఉన్నారన్నప్పుడు నీకు ధైర్యము, తృప్తి కలుగుతుంది. మేము తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో కరుణదర్శి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నామన్న సంగతి మీకు తెలుసు కదా. మా ప్రార్థన వీరులందరూ సంఘస్థులేనండి. ఎవరికి జీతాలు ఇచ్చి ప్రార్థన చేయించుకోవటం లేదు, చేయమనడం లేదు. ఎందుకంటే వాళ్ళు జీతం కోసం చేస్తే అది ప్రార్థన అవ్వదు. విశ్వాసులు ఇంచుమించు 10 ఫోన్లు పెట్టుకొని ప్రార్థనలు చేస్తుంటారు. కొన్నిసార్లు వాళ్ళు అలసిపోతే ఎవరైనా ప్రార్థన చేస్తారంటే కొత్త వారికి ఇస్తుంటాం. ఆ కొత్త వారు కొత్తగా అంటే వేరే విశ్వాసులకు ఇస్తుంటాం. వారు ఆ ఫోన్ ఎత్తడం మొదలు పెట్టగానే విదిన్ ఏ వీక్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫోన్లు ఎత్తుతుంటే మాకు చాలా సంగతులు అర్థమవుతున్నాయండి. అంతకుముందు నా బాధలు అనుకున్నాను, ఎన్ని బాధలు ఉన్నాయని తెలుస్తుంది. ఎంతమంది నిజమైన విశ్వాసులు ఉన్నారని తెలుస్తుంది. నాకు ఆత్మల భారం వస్తుంది, ప్రార్థనాత్మ వస్తుంది అని చెప్తున్నారు. అందుకని మనం ఒకరి భారములు ఒకరితో పంచుకోవాలి. ఏ స్థాయిలో నీవు ఉన్నావో అటువంటి వారితోటే నువ్వు సహవాసం చేయాలి. అవిశ్వాసులతో మనం విజ్జోడిగా ఉండకూడదు. లోకంలో నిజమే ఎక్కడ చూసినా అబద్ధాలు, మోసాలు, బూతు మాటలు, ఏంటంటే బలాత్కారము, ఇచ్చకపు మాటలు. ఇంకా ఉంది 3వ వచనం, యెహోవా ఇచ్చకపు మాటలు, ఇచ్చకములాడు పెదవులన్నీయు, బింకములాడు నాలుకలన్నీ కోసివేయను. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారందరూ. మా నాలుకలతో మేము సాధిస్తాం. కొంతమంది నోటితోటే సాధించేద్దాం అనుకుంటారు. ఎడతెరిపి లేకుండా మాట్లాడటం ద్వారా, ఇష్టం వచ్చినట్టు దూషించడం ద్వారా అవతల వారిని నోరు మూయించేసామనుకుంటున్నారే కానీ నాలుకను మనం జాగ్రత్త పరుచుకోకపోతే అది మనల్ని తగలబెడుతుంది. యాకోబు పత్రికలు అన్నాడు చూసారా? ఇంకొక వచనం కూడా చూద్దాం, చూడండి గబక్కన. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. మళ్ళీ మీరు చదువుకుంటారండి. ఇవి కొంచెం మీకు టేస్ట్ చూపించి వదిలిపెట్టేస్తున్నా.
పేతురు యాకోబు రాసిన 3వ పత్రిక మీతో మాట్లాడుతూ పేజీ తిప్పేశాను. ఓకే, ఈ యాకోబు రాసిన యాకోబు రాసిన పత్రిక ఒకటే పత్రిక అండి, 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. నాలుక అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమై ఉండి, ఏంటండి నాలుక చిన్న అవయవమే. మీరు ఎప్పుడన్నా మీ నాలుకను చూసుకున్నారా? నాలుక చిన్నదే, రబ్బర్ ముక్కలాగా ఉంటుంది. కట్ చేసి చేతిలో పెట్టుకుంటే 3 అంగుళాలు ఉంటుంది అంతే. కానీ అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవముల్లో ఉండి, నాలుక మన అవయవముల్లో ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నిన్నే నీ నాలుక పాడు చేస్తుంది, చిచ్చు పెడుతుందట. ఏంటండి? నాలుక చిన్న అవయవమే, అది బహుగా అద్దిరి పడుతుంది. కొంచెం నొప్పు అరణ్యాన్ని తగలబెట్టినట్టు మన నోటి మాటలు సరిలేకపోతే కుటుంబాలు కూలిపోవటానికి కారణం నాలుకే. రూమర్స్ ద్వారా, కొండాల ద్వారా, అబద్ధాలు విస్తరింపజేయడం ద్వారా ఎంత కీడు, ఎంత నష్టం జరుగుతుందో చూడండి. అందుకనే మన నాలుక పరిశుద్ధపరచబడాలి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. అది నిరర్ఘళమైన దుష్టత్వమే. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచనము, శాప వచనము బయలు వెళ్ళను. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. పాము కంట 2 నాలుకలు ఉంటాయటండి. అలాగే కొంతమంది మనుషులకి ఒక నాలుగుతో దీవిస్తారు, మరొక నాలుగుతో శపిస్తారు. ఒక నాలుగుతో ఒక మాట చెప్తారు, ఇంకో నాలుగుతో ఇంకో మాట, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట. ఇలాంటి వారిని మనల్ని మనమే నాశనం పెట్టుకుంటున్నాము. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, చివరికి తనకు తానే నరకానికి తీసుకుని వెళ్తుంది. మాటే కదా అంటారండి. ఎవడైనా నువ్వు భక్తి గలవాడని అని అనుకొని తన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే అతని భక్తి వ్యర్థం. అంతేకాక ఇక్కడే 3వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి, మనం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొను శక్తి గలవాడగును. సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకునే శక్తి నీ నాలుకకుందట. నాలుకను మనం సాధుపరచుకుంటే, నాలుకలో మాట ద్వారా మాట తప్పని వారిగా మనం ఉంటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉండకూడదండి. ఇలా చెప్పాలండి, అలా లాజిక్ ఉండాలండి, ఇలా అబద్ధాలు ఆడాలండి, అలా చెప్పేసేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. లోకంలో చెప్తుంటారు, లోకంలో అందరూ అలాగే ఉన్నారు. అవునంటే కాదు, కాదంటే అవును. మనం బయటికి వెళ్తే తెల్లారింది కదా, బయటికి వెళ్తే ఎటు చూసినా మోసగాళ్ళు, అబద్ధికులు, నాలుకలతో పింకములాడేవారు, నాలుకతో మా ఇష్టం అని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు ఉంటున్నారు. ప్రభువా, నా నాలుకను కాపాడుకోవడానికి నాకు సహాయం చేయి అని మీరు ఎప్పుడైనా ప్రార్థించారా? ఈ రోజు నాయన ఒక్క మాట కూడా నీకు ఇష్టం లేని మాట మాట్లాడకుండా, అబద్ధము నా నోట రాకుండా నా నాలుకను పరిశుద్ధపరచు. దావీదు మరో చోట అన్నాడు, భక్తిహీనులు నా ముందున్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకున్నా, ఒక్క మాట కూడా మాట్లాడను. ఏ మాట మాట్లాడితే ఏ తప్పు అవుతాం, ఏ మాట మరొక మాటకు లాగేస్తాం. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మన పెదవులు కావలి ఉండాలట. యెషయా లాంటి ప్రవక్త పవిత్రమైన పెదవులు గలవారు, పవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి ఉన్నాను, అయ్యో నేను నశించుదని కేక వేశాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే అపవిత్రమైన మనుషుల మధ్య ఉన్నప్పుడు ఆ మాటలు వింటుంటే మనకు తెలియకుండా అవే మాట్లాడుతున్నాం. బలిపీఠం మీద అగ్నితో అతని నాలుకను ముట్టినప్పుడు
మా పాపములకు ప్రాయశ్చిత్తమైన ప్రతిరోజు ప్రభు నా నాలుకను పరిశుద్ధపరచుని అగ్నితో అని మనం ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ప్రభువు మాటలు మన నోట ఉండాలండి. ప్రభువు మాటలు ఎలాంటివి అంట అది చూసుకొని ముగించుకుందాం. చూడండి 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మాసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అవి ఆ మట్టి పాత్రలో 7 మారులు ఊది 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 పవిత్రపరిచినటువంటి వెండి లాంటి మాటలు. ఆయన మాటలు పవిత్రమైనవి, అవి పరిశుద్ధమైనవి. కాబట్టి మన మాటలు కూడా థింక్ ట్వైస్ బిఫోర్ యూ టాక్. దేవుడు మనం వినుటకు వేగిరపడేవారిగా, మాట్లాడుటకు నిదానించేవారిగా ఉండాలని 2 చెవులు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు కదండి. మన నోటిని ఈ రోజంతా అదుపులో పెట్టుకుందాం. ఇంట్లో కూడా భార్యతో మాట్లాడినా, భర్తతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా మర్యాదను, ప్రేమను, కనికరాన్ని, జాలిని కలిగి ఉందాం. మనుషులు మాట్లాడతారు కానీ కేకలు వేయరండి, రంకెలు వేయరు. రంకెలు కేకలు, ఆయన కేకలు వేయడు, అరువడు, ఆయన కంఠస్వరము వీధులలో వినబడదు అని ప్రభువుని గురించి చెప్పబడినట్లుగా మన ఇంట్లో మనం వేసుకునే రంకెలు పక్కింట్లో వాళ్ళకి వినపడేటట్టుగా అరుచుకుంటారు ఏంటండి. ఆ విధంగా మన నాలుకను వాడకూడదు. మన నాలుకలు మృదువైనవిగా, కృపాసహితమైన మాటలు మాట్లాడితే, ప్రేమతో మాట్లాడిన మాట అవతల వాడి హృదయంలోని గాయాలను మాన్పేస్తాడు. కానీ అదే నాలుకను కత్తిలాగా చేసి కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు అన్నట్టు అలాంటి మాటలు అవతల వారి గాయాలను గాయపరుస్తుంటాయి. ప్రభా ఈ రోజంతటిలో ఇతరులను గాయపరిచే మాటలు కానీ, ఇతరులను హీనపరిచే మాటలు కానీ, అబద్ధపు మాటలు కానీ, మోసపు మాటలు కానీ, ఇచ్చకపు మాటలు కానీ, ద్వంద్వార్థంతో కూడిన మాటలు కానీ పలుకకుండినట్లుగా నా నాలుకను పరిశుద్ధపరచు. పవిత్రమైన మాటలు, యథార్థమైన మాటలు, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఈ దినమంతటిలో నా నాలుకను అదుపు చేయమని ప్రభువుని అడుగుతూ మన తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది ఈ రోజున ఈ కీర్తన ద్వారా మేలు పొందుతున్నారో మీ కామెంట్స్ని దయచేసి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ పేజీలో పంపించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ పేజీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇవాళే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయమే అనుదిన ఆరాధన, అనుదిన ధ్యానం, మరి సాయంకాలం కల్వరి ప్రతిధ్వని అంశంతో అనేక విషయాలు, అలాగే మిడ్ నైట్ మన్నా మనకు అనేది 3 సార్లు కొత్తగా ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నాం. ఇవి కాక మరనేకమైన పాటలు, వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడేవి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ పేజీలో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలన్నీ మీకు కావాలంటే www.jaipal.org అనే వెబ్సైట్ను దర్శించండి. అంత మాత్రమే కాకుండా మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా njaipal@gmail.com అనే ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు కూడా. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7 గంటలకి మా మూవీస్లో కన్వర్షన్ కార్యక్రమంలో దేవుని వాక్యం అందిస్తున్నాం. విన్నారా? ఉదయమే వచ్చే 6:30 నుంచి 7 గంటల వరకు ఆ వర్తమానాన్ని వినండి. తర్వాత 7 నుంచి 7:30 వరకు ఈ లైవ్లో మీరు ధ్యానంలో ఏకీభవించండి. దినమంతట్లో దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తారు. సాయంత్రం మళ్ళీ 7 గంటలకి శుభవార్తలోను, 8 గంటలకి ఆరాధనలోను, మళ్ళీ 8:30కి లైవ్లోనూ మనందరం కలుసుకుంటున్నాం. రోజు ఈ లాక్డౌన్ డేస్లో మీరు ఎక్కువగా దేవుని వాక్యంతో నింపబడాలి. విపరీతమైన దినాలుగా ఉన్నాయండి. ఎక్కడ చూసినా ఒక న్యూస్ ఛానల్ని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో, అందులో నిజమేంతో, ఎంత ఆర్భాటం ఉందో, ఎంత అబద్ధం ఉందో, ఎంత సత్యం ఉందో అన్న సంగతి తెలియకుండా ఈ రూమర్స్తో ప్రపంచమంతా నిండిపోయింది. ఇచ్చకపు మాటలతో యవనస్తులందరూ ఒకరినొకరు గేలి చేసుకుంటూ, లేక నవ్వులాడుకుంటూ, ఎగతాళి చేసుకుంటూ దేవుని మాటను దేవుని సన్నిధిని కోరని వారిగా ఉన్నారు. ఇటువంటి దినాల్లో నేనొక్కనే అనుకోక నీలాగా మరనేకులు హృదయశుద్ధిని కాపాడుకునే వారు ఉన్నారన్నది గుర్తించి అట్టి వారితో సహవాసం చేయండి. అట్టి ధైర్యాన్ని కలిగి ఉండి ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవటం అభ్యాసం చేసుకోండి. మీరు ఎక్కడున్నారో అక్కడ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక ప్రశస్తమైన రోజును మాకు ఇచ్చినందుకే వందనములయ్యా. నిజమే తండ్రి, మేమే లోకంలోనికి వెళితే ఎక్కడ చూచినా మనుషులు మోసపరిచేవారిగా, ఇచ్చకములాడేవారిగా, అబద్ధములాడేవారిగా,
మా ఇష్టం అన్నట్టుగా బ్రతుకుతున్న మనుషుల మధ్య అబద్ధం ఆడకుండా ఎలా బ్రతకాలా, సత్యమును ఎలా పలకాలా, ధైర్యంతో ఎలా బ్రతకాలా అన్నది మాకు అర్థం కాక తండ్రి మేము కృంగిపోతూ ఉన్న ఈ సమయంలో నేనొక్కడనే క్రీస్తు కొరకు వైరాగ్యంగా ఉన్నానని నిరుత్సాహంతో ఉండిపోతున్న ఈ దినాలలో తండ్రి ఇంకా ఎందరో యేసును నమ్మిన వారు సత్యవంతుడైన ప్రభు సాక్షిగా జీవిస్తున్నాడన్న సంగతి మేము గుర్తించటకు అంతము వరకు మేమును మా హృదయ శుద్ధిని కాపాడుకున్నట్టుకు మా సర్వ శరీరమును అదుపు చేసుకోగలిగిన మా నాలుకకు కళ్ళెం పెట్టుకొని వ్యర్థమైన మాటలు పలుకోకుండా, అబద్ధములు పలుకోకుండా సత్యమునే పలుకున్నట్లుగా నీ కృపలను మాకిచ్చి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించు. ఈ దినమంతటిలో నా నోటి మాటలు నీ నామానికి సిగ్గు తెచ్చేవారుగా, మా దేహానికి శిక్ష కలుగునంతగా మేము మాటలాడక హృదయ శుద్ధిని కాపాడుకు నీతో స్నేహము చేయండి. నీ మార్గములో నడుచుతూ నీతో మాట్లాడుకుని నాలుకను నీకు మొరపెట్టే పెదవులను మాకిచ్చి ప్రార్థనా జీవితంతో పరిశుద్ధతను కాపాడుకొనగలిగిన